మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ప్రొడ్యూసర్ అవుదామని రామానాయుడు గారా లేకపోతే? నాకు ఇన్స్పిరేషన్ అంటే నాకు ఎందుకో మొదటి నుంచి అది అలవాడు. నేను ఆర్టిస్ట్ అంటే అనేవాడిని, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండగా. వచ్చిన ఆర్టిస్టులు కూడా అప్పట్లో పాపం ఫోటోలు పట్టుకొచ్చేవారు అందరూ, మంచి మంచి కుర్రాళ్ళు. ఓకే. ఎందుకురా హ్యాపీగా చదువుకున్నారు, ఉద్యోగం చేసుకుని అనేవాడిని. ఫేట్ ఇలా వచ్చాం. ఓకే. కానీ ఫస్ట్ సినిమా మీ సినిమా కాదు కదా, బయట సినిమాలు చేశారు మీరు? కాదు, అది సంఖ్యలో బయట సినిమా. బయట సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారు అని పెద్ద ప్రొడ్యూసర్ ఆయన. ఫణిమాధవి రాజేంద్ర ప్రసాద్ అంటారు. ఆటగాడు, ధర్మదాతి అని తీసాడు ఆయన. మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, నచ్చిన సినిమా? ఆడిందే హిట్ అంట, ఆడిందే నచ్చింది. రామారావు గారు ఇదే చెప్పాడు రూల్. మంచి సినిమా అంటే ఏమన్నారు, డబ్బులు వచ్చిన సినిమా మంచిది అన్నాడు ఆయన. అంతే, అందరూ హ్యాపీగా ఉంటారు డబ్బులు వస్తే. ఓకే. ఐ డూ బిలీవ్ దట్. అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మంచి రోజు కొన్ని ఉంటాయి. అలా మీ లైఫ్ లో అంత గొప్పగా ఏం రాలా. నిన్న మొన్న ఒకళ్ళు అడిగారు, ఒక సీరియల్ గురించి అడిగారు. జనరల్గా నాకు వాయిస్ మంచిదని అందరూ అంటారు. వాళ్ళు ఏమన్నారంటే క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంటుందండి, మీరు ఊరికి పెద్ద, అది ఇది తీర్పులు ఇస్తుంటారు, కానీ మీకు మాట రాదన్నారు. ఇదేదో ఛాలెంజింగ్ ఉందిలే, ట్రై చేద్దాం. ఓకే. ఐ సెడ్ ఓకే. నా పక్కన హీరోయిన్ నా కూతురంట, ఆ అమ్మాయి ద్వారా నేను చెప్పిస్తుంటానంట. ఓకే. మరి ఒక రకంగా రాంగ్ అవుతుంది, మంచి వాయిస్ ఉన్నవాడిని పెట్టి వాయిస్ లేదంటే. శ్రీదేవిని పెట్టి డీగ్లామరైజ్ చేస్తే ఎలా ఉంటుంది, చేయకూడదు కదా. ఆమె చనిపోయింది, దివ్యభారతిని పెట్టి, కానీ కొన్ని సినిమాల్లో జరిగినాయి ఆ తప్పులు. ఓకే. ఆ సెంటిమెంట్ మీరు నమ్ముతారా? సెంటిమెంట్ కాదు, అది పబ్లిక్ రికగ్నైజ్ దట్. మోహన్ బాబు గారు వాయిస్ని మూసేస్తే ఎలా ఉంటుంది, కొన్ని చేయకూడదు. మనకు అంత సీన్ లేదు, సీరియల్కి ఏదైనా ఓకే. సీరియల్ చెల్తా. కానీ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు మన కో యాక్టర్స్ తో ఆ బాండింగ్ వేరు ఉంటుంది. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా చేసేటప్పుడు చనువు ఎక్కువ ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే ఒక మాట అనగలం, వాళ్ళు కూడా తీసుకోగలరు. మీ టైంలో మీరు సౌందర్య గారితో ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఉన్నాయి, వాణిశ్రీ గారితో, సుమన్ గారితో, సురేష్ గారితో, వాణి విశ్వనాథ్ గారితో మంచి మంచి సినిమాలు, అంటే మీరు చేసిన సినిమా. జయసుధ గారు ఎలా ఉండేవాళ్ళు? అంటే యాజ్ ఎ టెక్నీషియన్గా వాల్యూస్ ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. ఒక ప్రొడ్యూసర్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. మా టైంకే మార్పు వచ్చేసింది. వచ్చిందా? అంటే నువ్వెంత అనే స్థాయికి వచ్చేసిందా సార్ అప్పుడే? అప్పుడు కూడా హీరో ఈజ్ హీరో. ఓకే. ఎనీ డే. కాకపోతే ప్రొడ్యూసర్కి ఒక వాల్యూ ఉండేది మా ముందు. మా దగ్గరికే కొంచెం డిక్లైన్ అవుతూ వచ్చింది. ఈ ఫర్దర్గా అందరికీ తెలిసిందే, వాళ్ళ ప్రొడ్యూసర్కి అసలు వాల్యూ లేదు. ఓకే. మా టైం వరకు ఓకే, కానీ కొంచెం సర్దుకుంటూ వెళ్ళాలి. మీరు కొంచెం స్ట్రిక్ట్ సెట్లోనే ఉంటారు కదా? సెట్లోనే రూపాయి. ఎస్, అది మా నాన్న దగ్గర నేర్చుకుంది. ఓకే. చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర, టైంకి రావటం. ఓకే. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కంపెనీ కార్ వచ్చేది కదా, మన కారు ఉన్న ఇచ్చేవారు కదా ఆయన. కంపెనీ కార్ ఎన్నింటికి వస్తుందిరా అనేవారు, 6:30కు ఎప్పుడు వస్తాడు, 6ంటికి కింద ఉండమనేవారు. రెడీ అయ్యి నేను కింద కూర్చోవాలి అంతే, సచ్చినట్టు. స్పెషల్ కార్ ఉండదు ఇంకా, ఛాన్స్ దాంట్లోనే వెళ్ళిపోవాలి. 6:30కు వస్తుంది కదా, కొంచెం లేట్గా లెగుద్దాం అంటే ఒప్పుకునేవారు కదా. గెట్ రెడీ, సిట్ దేర్. ఓకే. అట్లా నేను ఎన్ని నేర్చుకుంది ఆయన దగ్గరే. ఓకే. కానీ ఫస్ట్ 3 సినిమాలకి మంచి రిటర్న్స్ వచ్చాయా మీకు? సౌందర్య గారు వెరీ హ్యాపీ. 3 సినిమాలు. 4వ సినిమా యాక్చువల్గా నేను ఒప్పుకోలే. మా ఫాదరు పర్చూర్ బ్రదర్స్తో ఉన్న దీని మీద ఆయన ఒప్పుకున్నారు. నేను కమర్షియల్ సినిమా తీద్దాం అంటాను ఎప్పుడు కూడా. ఎప్పుడు నాకెందుకు మెసేజ్ ఇవ్వటం దేశానికి. కమర్షియల్ సినిమా తీద్దామనే కోరిక ఉంటుంది తప్పితే బ్యాడ్ ఫిల్మ్ తీద్దామని ఉండదు. ఓకే. తప్పుడు సినిమాలు తీయటం అలాంటివి చేయను. యూ గాట్ ఎంటర్టైన్ పబ్లిక్, ఆ రకంగా ప్లాన్ చేద్దామని అంటాను. కానీ అప్పటికి బాగా హైట్స్ చూసి వచ్చారు, శారద గారు, వాణేశ్వరి గారు, సౌందర్య గారు. ఎలా ఉండేది? వీళ్ళతో టఫ్ అనిపించిందా సినిమాలు? అంటే రెమ్యునరేషన్ వైజ్ గా? లేదు, చాలా కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్. అసలు ఎవరితోనూ టఫ్నెస్ లేదు. ఓకే. నాకు కొంత నాన్నగారి పరిచయాలు పక్కన పెడితే నాకు కూడా పర్సనల్గా చాలా ర్యాపో ఉండేది అందరితో. సో అందరూ వాజ్ వెరీ నైస్. ఓకే. నేను అసలు ప్రొడ్యూసర్ అని కూడా చూడకుండా వాళ్ళతో పాటు కలిసిపోయేవాడిని. ఓకే. యూనిట్తో పాటు కలిసి పని చేసుకుంటూ ఉంటామే. ప్రొడ్యూసర్ లేదు, ఏం లేదు, అన్ని వర్క్ చేయల్సి కాబట్టి. ఓకే. అంటే అప్పుడు టాప్, అంటే హీరోస్ ఈక్వల్ గా తీసుకుంటారు సౌందర్య గారు రెమ్యునరేషన్స్ అంటుంటారు. అప్పటికి ఆ స్థాయికి అది బిగినింగ్ స్టేజ్ నా దగ్గర వచ్చినప్పుడు. ఆమె ఇన్ఫాక్ట్ మా ఇంట్లోనే ఒక 4.5 పైన ఉన్నారు. వాళ్ళ మదరు, ఫాదరు, ఈఎంఐ. ఓకే. మా ఆఫీస్ కమ్ హౌస్ రెసిడెన్స్లోనే 1.5 months ఉంది. వెరీ చైల్డ్, చిన్నపిల్ల. మా సినిమా అప్పటికి ఇంకా సరిగ్గా డ్రెస్సింగ్ వేసుకోవడం కూడా చేత కదా. ఓకే. అక్కడి నుంచి పెరిగింది స్లోగా. ఐ థింక్ మైన్ ఈజ్ 2nd or 3rd ఫిలిం. ఫస్ట్ రైతు భారతం అని ఒక సినిమా, తర్వాత
నేనే కమిట్ అయినట్టున్నా. నా తర్వాత అమ్మవారు అమ్మవారు నాకు ముందు కమిట్ అయ్యారు. ఓకే. అని ఇనిషియల్ స్టేజ్ అమ్మాయిది, చాలా మంచి పిల్ల. అమ్మవారితో తిరిగిపోయింది. ఇంకా ఎక్స్ట్రాడినరీ ఎక్కడికో. రిలీజ్ అయిన రెండోదో మూడోదో నాది. కానీ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత కూడా సేమ్ తర్వాత నేను కూడా బాగా మెయింటైన్ చేసేవాళ్ళ రిలేషన్స్ అందరితో. తిరుపతి దగ్గరలో షూట్ చేస్తుంటే శ్రీకాంత్ ఈ అమ్మాయి, నేను వెళ్ళాను మళ్ళీ ప్రొడక్షన్ చేయాలని. శ్రీకాంత్ మంచి ఫ్రెండ్, ఇద్దరిని అడిగాను, ఇద్దరు చేస్తామన్నారు. అయితే మన వల్ల కాలేదు అప్పుడు. ఓకే. ఏంటి సార్ అంటే ఒక్క సినిమాకే వల్ల కాలేదు, చాలా నష్టపోయానంటే ఏంటి? ఫైనాన్షియల్ గా చాలా వరకు లాస్ అయ్యి ఇబ్బందులు పడ్డారా మీరు కూడా ఆర్థికంగా సినిమాలు తీసి? అంటే ఇల్లు అమ్ముకుని స్థలాలు అమ్మి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ స్థలమే అమ్మేసా నేను. చాంబర్ కార్నర్ పీస్ ఉందే, అవును, చిరోలెట్, దట్స్ మైన్. అది మీరేనా? ఈ సినిమా దెబ్బకి అమ్మేసి అందరం కట్టాం కొంతవరకు. అప్పుడెంత అది 26 లక్షలకి అమ్మేసాం. ఓకే. ఇవాళ అలాంటివి పోయినట్టు గురించి అసలు బాధపడకూడదు, కానీ వదిలేస్తే చాలా పోయినాయి అలాంటివి. ఓకే. డిస్ట్రిబ్యూషన్లో కానీ పోతుంటే వస్తుంటాయి అంతే. దట్ ఈస్ హౌ ఐ టేక్ ఇట్. ఈ రోజును బట్టి ఒక 100 కోట్లు లాస్ అయి ఉంటారు సినిమాల్లో. ఇంకో సున్నా చేయండి. 1000 కోట్లు అంటే ప్రాపర్టీ వాల్యూస్ ఏమిటో అదే ఇప్పుడు ఉంటే సినిమాలు తీసి అంత నష్టపోయారు. సినిమాలు తీసేనే కాదు, డిస్ట్రిబ్యూషన్ కూడా లాస్ ఉంటుంది. ఓకే. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. దొరసామరాజు గారు ఏమయ్యాడు మా తర్వాత, నేను చెప్పిన రూల్ అనండి, ఒక్క సినిమా హిట్ అరే ఈ సినిమా హిట్ కొట్టారు అంటారు, ఫ్లాప్లు ఎవరికి తెలుస్తాయి? అంతే కదా. మేము కూడా హిట్ సినిమా ముందే పెట్టేవాళ్ళం, పోస్టర్స్ పెట్టేవారు, అప్పట్లో కట్అవుట్లు పెట్టేవారు, అవే పెడతాం, లోపలే పెడేస్తాం, మిగతా ఫ్లాప్లని లోపల పడేస్తాం. ఎన్ని సంవత్సరాలు పట్టింది రికవరీ అవడానికి మొత్తం ఓవరాల్? నాకు 95 నుంచి ఒక సీరియస్గా 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ళు. అంటే నాకు లక్కీ థింగ్ ఏంటంటే నాకు థియేటర్స్ కంట్రోల్ ఉండేది మనకి అప్పుడు. ఇప్పుడు ఏమి జరుగుతుందో అప్పట్లోనే మేము చేసేవాళ్ళం, ఇది లీజ్ చేసేవాళ్ళం రాయలసీమలో చాలా థియేటర్, అన్ని ఊర్లో ప్రతి ఊర్లో లీజ్ ఉండేది. ఓకే. సో అవన్నీ పోగా ఒకటి ఫైనల్గా కాళహస్తి లీజ్ ఉండేది. ఓకే. అదే మెయింటైన్ చేశాను నేను. అక్కడికి వెళ్ళిపోయి 3 yearsలో అక్కడ బాగా సంపాదించుకుని, ఓకే, డెట్స్ క్లియర్, కమ్ బ్యాక్. సో థియేటర్ రన్ చేసుకొని మొత్తం అక్కడ. ఓకే. ఇప్పుడు ఉన్నాయి ఓన్ థియేటర్? ఓన్ థియేటర్ కాదు, లీజ్ థియేటర్. లీజ్ థియేటర్ ఇచ్చేసాను, వెనక్కి ఇచ్చా. ఓకే. కొంచెం స్లాగ్ వచ్చింది మధ్యలో, చాలని ఐ థింక్ 2000లో ఇచ్చేసా. ఓకే. సో ఇప్పుడు ఫైనాన్షియల్ గా హ్యాపీ, కిడ్స్ ఆర్ హ్యాపీ, ఓకే, నేను హ్యాపీ. ఓకే. అంతే దేవుడి దయ అనుకోవటమే, ఓకే, మన చేతిలో ఏం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.